దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో నమ్ముట నీవైతే నమ్మని సమస్తం సాధ్యమే అని ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని గురించి చిన్న మాట ఏంటంటే కనుక, మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాల్లో జనసమూహములలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ చేశాడు. శిష్యులు ఏమీ చేయలేకపోయారు. యేసు ప్రభు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే కనుక, యేసు ప్రభు వారు ఒక ముగ్గురు శిష్యులు తీసుకుని కొండమేకి ఏకాంతమైన ప్లేస్లో రూపాంతరం పొందడం వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి ఈ లోపు శిష్యుడు ఒక దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని మిగిలిన శిష్యుల దగ్గర తీసుకొచ్చి, నా కుమారుడికి దెయ్యం పట్టింది, ఇలా ప్రాబ్లం ఉంది, విడుదల చేయమని చెప్పేసి శిష్యుని అడిగితే శిష్యులు ఏమీ చేయలేకపోయారు, ఏమీ కాలేదు. ఈ లోపు ఆ యొక్క జనసమూహంతో వచ్చి ఈ శిష్యులు ఆ యొక్క జనము తర్కించుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. ఈలోగా యేసుప్రభు వారు ఆ కొండ మీద నుంచి దిగొచ్చేసరికి ఈ వాదన కనబడింది. ఈ వాదన కనబడితే ఏం జరిగింది అని అంటే, ఆ జనసమూహంలో ఒకడు గవబోచి ఆయనకి వందనాలు చెప్పాడు. ఏంటి అని, ఏం జరుగుతుంది అని యేసుప్రభు వారు వాళ్ళని అడిగితే, ఆ దెయ్యం పట్టినటువంటి తండ్రి వచ్చి అంటాడు, ఆ కుమారుడు దెయ్యం పట్టిన తండ్రి వచ్చి అంటాడు, నీ శిష్యుల్ని ఈ గాలిని వదలగొట్టమని చెప్పేసి నేను అడిగాను, కానీ నీ శిష్యుల వల్ల ఇది కాలేదు అని అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మార్కు సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే కనుక, ఈ శిష్యులకి యేసుప్రభు వారు బయలుదేరి అనేక మందికి మారు మనసు కొరకు ప్రకటిస్తూ అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు అనేక మంది రోగులను స్వస్థపరచుచూ ఉండిరి. అంటే ఆరాధ్యంలో వారికి దేవుడు చక్కని అధికారం ఇచ్చాడు. ఈ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారికున్న అధికారాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఏంటి అని ఆరాధిస్తే కనుక, ఇంతవరకు జరిగింది పోనీ ప్రభా, నీ వల్ల ఏమైనా జరుగుద్దా, ఏమైనా మాకు సహాయం చేయి అని ఆ యొక్క తండ్రి యేసుప్రభుని అడుగుతుంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పి అక్కడ ఆ కుమారుడు పట్టినటువంటి ఆ దెయ్యాన్ని యేసుప్రభు వారు వెళ్ళగొట్టడం జరిగింది. గమనించండి, యేసుప్రభు వారు ఏకాంతంగా ఉన్న సమయంలో శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇది మా వల్ల ఎందుకు కాలేదు అని అడుగుతున్నారు. యేసుప్రభు వారు వివరణిస్తున్నారు, మొదట్లో ఉన్న మీ ప్రార్థనా శక్తి ఇప్పుడు ఏమైంది, మొదట్లో ఉన్న మీ పట్టుదల ఇప్పుడు ఏమైంది. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 12-13 చూసినట్లయితే కనుక, అక్కడ దేవుడు దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు, ప్రార్థించే అధికారం ఇచ్చాడు, అన్ని రకాలుగా శిష్యుడికి అధికారం ఇచ్చాడు. కానీ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే కనుక, వాళ్ళున్న ప్రార్థనా శక్తి తగ్గిపోయింది, వాళ్ళున్న ఆ ప్రార్థన లోటైపోయింది. ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు. అలాగే నీలో కూడా మొదట నీ సమస్యల్లో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధల్లో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావు, అప్పుడు ఎలా మేలు పొందుకున్నావు, ఇప్పుడు ఇంకా నాకు దేవుడు ఏం చేయలేదు అని ఎదురు చూస్తున్నావు. దేవుడు కండల తట్టు నాకు అందిస్తున్న సహాయం ఎక్కడి నుంచి ఇచ్చిన వాక్యం ఉంది. అయితే యెహోవా వల్లే సహాయం కలుగును అంటే, మొదట్లో ఉన్న ప్రార్థన మరలా నీలో ఉన్నట్లయితే, మొదట్లో ఉన్న విశ్వాసం నీలో మరలా ఉన్నట్లయితే కనుక, అప్పుడు జరిగిన కార్యాలు ఇప్పుడు జరుగుతాయి. శిష్యులు డైరెక్ట్గా అందరి ముందు వచ్చి అడుగుదని సిగ్గుపడ్డారు. ఈ రోజున నువ్వు అలా సిగ్గుపడేలా కాకుండా ఉండాలంటే, మొదట్లో నీకున్న ప్రార్థన మరలా ప్రార్థన చేయి, మొదట్లో ఉన్న విశ్వాసాన్ని మరలా దేవుని దగ్గర విశ్వాసంగా ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఒక సామాన్య ఒక మనిషి శిష్యుల మీద యేసుప్రభు కంప్లైంట్ ఇస్తే అక్కడ శిష్యులు సిగ్గుపడ్డారు. ఎందుకు సిగ్గుపడ్డారంటే, వాళ్ళలో ప్రార్థనా శక్తి తగ్గిపోయింది కనుక. ఈ రోజున నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే గల కారణం ఏంటంటే, నీలో మొదట ఉన్న ప్రార్థనా శక్తి ఇప్పుడు లేదు కనుక నువ్వు సిగ్గుపడేలా ఉన్నావు. దయచేసి గమనించు, ఇప్పుడైనా సరే ఈ వాక్యం ద్వారా నువ్వు ప్రార్థనలు ఎదుగు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని స్తుతించు, దేవునితో ఉండు, దేవుని కార్యాలను పొందుకుంటావు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అలాగే ఆ దెయ్యాన్ని యేసుప్రభు వెళ్ళగొట్టారు, నీవు కూడా వెళ్ళగొట్టే విధానం ఉంది, కేవలం ప్రార్థన. అందుకనే ప్రార్థన వలననే కానీ
మరి దేని వలనను ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని చెప్పేసి మార్కు సువార్త 9:29 దేవుడు యేసుప్రభు శిష్యులతో చెప్పి వారిని బలపరిచాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదట్లో చేసిన ప్రార్థన మరలా పట్టుదల ప్రార్థన చేయి, దేవుడు నీకు కార్యములు చేయనుగాక. ఆమెన్. దేవుడు నిన్ను దీవించనుగాక. ఆమెన్. నీ ప్రార్థన శక్తితో దేవుడు నిన్ను 30 దంతలు 60 దంతలు 100 దంతలు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి దేవా, నీకు వందనాలు నాయనా. ఈ వాక్యం ద్వారా నాయనా, మొదట్లో మాకున్న ప్రార్థన ఇప్పుడు కోల్పోయాం, మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు కోల్పోయాం. అందువల్ల నీ కార్యములు మేము పొందలేకపోతున్నాము తండ్రి ప్రభా. ఆ శిష్యులు ఏకాంతంగా వచ్చే ప్రభా, అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదు అని అడిగితే మీలో ప్రార్థశక్తి కోల్పోయారని ఆయన గుర్తు చేశారు ప్రభా. నిజమైన ప్రభా, మేము మా యొక్క ప్రార్థశక్తి కోల్పోవడం వల్ల నీ దగ్గర మేము మేలు పొందలేకపోతున్నాం. కనుక మళ్ళా యథావిధిగా మొదట్లో ఉన్న స్థితి, మొదట్లో చేసిన ప్రార్థన మళ్ళీ చేయడానికి అవకాశం ఇచ్చి, ఎవరైతే ఈ యొక్క సువార్త వింటున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ప్రార్థనలో కోల్పోయిన ప్రతి ఒక్క మరలా ప్రార్థన చేసుకుని ప్రార్థన దేవుని దగ్గరై మేలు పొందే భాగ్యం కలిసి వారి జీవితాలు మార్చబడే భాగ్యం కలిగి చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.